ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వాములోరికి పెద్ద దండం. మీ పనులకు భంగం కలిగిస్తే మన్నించండి స్వామి. పర్వాలేదు తిలోత్తమ. నిన్న రాత్రి మీ పని పూర్తయిందా? హా, అయింది స్వామి. నైనిని ఫినిష్ చేశాం. ఇందాకే దహన సంస్కారాలు పూర్తయ్యాయి. 10వ రోజు లంచ్ ఏర్పాట్లు ఘనంగా ఉంటాయి. రే, వెటకారంగా మాట్లాడుకో. సర్వం వారికి తెలుసు అంటావు, అంతే కదా? అవునరా. సరే అయితే ఇప్పుడు నేను అఖండ స్వామికి ఒక పరీక్ష పెడతాను. సరిగ్గా చెప్తే అప్పుడు ఒప్పుకుంటాను ఇతను మహనీయుడు అని. రే, పెద్దవాళ్లతో పేచి మంచిది కాదురా. వల్లభకి ఉబలాటంగా ఉంది తిలోత్తమ. పసితనం ఇంకా పోలేదనుకుంటా. నేను మీ కంటికి బచ్చాగాడిలా కనిపిస్తే కనిపించాను స్వామి. మీరు గొప్పవాళ్ళు కాదో నిరూపించుకోండి. రే, మతిగాని పోయిందా? అరే, స్వామియే పర్లేదన్నప్పుడు నువ్వెందుకు అడ్డుకుంటావు మమ్మీ? కొంచెం ఆగు, తేలిపోతుంది కదా. చెప్పండి స్వామి. మేము పళ్ల రసంలో విషం కలిపినా నైని ఎందుకు చచ్చిపోలేదు? మీరు తీసుకెళ్లిన విషయాన్ని దైవభక్తులెవరో మార్చుంటారు. అంటే శివభక్తులు డమ్మక్కనో ఎతులయ్యో మార్చి ఉంటారా? ఓకే ఓకే, పెద్ద మరదలు కాదు. నా పెళ్ళాం కూడా బతికిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏం జరిగిందో, నైని హాసినీలు ఏమయ్యారు? మాయమవ్వడమేంటి? చూసావు మమ్మీ, చెప్పలేకపోతున్నాడు. ఈయన గ్రేట్ అంటావు కదా, చెప్పమను మరి. ఆడవారి విషయంలో చెప్పటం కష్టమేమోరా. మరేం లేదు స్వామి. కడుపు నొప్పి అని బాధతో విలువెల్లాడిన నైని హాసినీలు నెలతప్పారని డమ్మక్క చెప్పింది. వాళ్ళు గర్భవతులు అయ్యారని మీరు దివ్య దృష్టితో చెప్పలేకపోయారు. చూశారా స్వామి? మూర్ఖుడా, నువ్వు మందమతివి కాబట్టి నాకు పరీక్ష పెడతావా? నయని గాని హాసిని గాని ఈ సంవత్సరం గర్భం దాల్చడం అనేది అసంభవం. మరి అలా అన్నారు? మీకు తెలివుంటే నాదాకా వచ్చేవారే కాదు. తిడతాడేంటి స్వామి? కొడతాను కూడా. మమ్మీ, శాంతించండి స్వామి. మాకు అర్థం కాక అడిగామనుకోండి. తిలోత్తమ, నా దివ్య దృష్టి కాదు, నీకు దూరదృష్టి కూడా ఉండదా? విషమే పక్కన పెట్టినప్పుడు కడుపు నొప్పి ఏ విధంగా వస్తుంది? రాదు కదా. అంటే అబద్ధం చెప్పారనే కదా? నెల తప్పడం నాటకం. వాళ్ల జాతకాలలో అలా లేదని చెప్పాక వాళ్ళు అలా చెప్పారంటే మీ అందరి కళ్ళు కప్పారు. డమ్మక్కనే చేతులు పట్టుకుంది కదా, దాని కాళ్ళు పట్టుకుని బండకేసుకొట్టాలరా. నిజంగా నా పెళ్ళాం విశాల్గాడి పెళ్ళాం నీళ్లు పోసుకోలేదు కదా స్వామి? వెళ్ళరా మూర్ఖుడా. పదరా. వస్తాను స్వామి. మనసులు ఏం పెట్టుకోకండి, మన్నించండి. పద. బాబాయ్ వేసుకుంటాడులే పిన్ని. నా చేతులు కాలు ఎక్కడున్నాయమ్మా? ఇలా అలవాటు చేస్తే మూతి కడిగే పనులు కూడా మనతోనే చేయిస్తారు పిన్ని. పోనిద్దు, నాకు మొగుడైనా కొడుకైనా ఈయనే కదా. సోఫాలో కూర్చొని తొడగచ్చు కదా అత్తయ్య. కింద కూర్చొని లేవడం కష్టమవుతుందేమో. పర్వాలేదులేరా, అత్తయ్య హాసినిలాగా ప్రెగ్నెంట్ కాదు కదా. రే, నైనిని మర్చిపోయావేంటి? తను కూడా గుణవతి, శీలవతి, సౌందర్యవతి, అన్నింటికీ మించి గర్భవతి.
ఏంటత్తయ్యా మా కడుపుల మీద పడ్డారు? ఏ విషయంలోనైనా పర్వాలేదు కానీ గర్భం పేరిట సుమన కడుపు మీద కొట్టకూడదు అంటున్నాను. అర్థం కాలేదమ్మా. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమా? డమ్మోడమ్మ డమరుకం మాట్లాడకుండా ఉందేంటి మమ్మీ? ఏం మాట్లాడమంటావు పుత్రా? వస్తాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి నీ దగ్గరికే వస్తాం. విషయం పెద్దగానే ఉన్నట్టుంది. గర్భాన్నైతే 9 నెలల దాకా మోయాలి మూర్తి. అసలు విషయాన్ని ఎంత త్వరగా కక్కేస్తే అంత మంచిది. మాకొచ్చే వాంతుల్లాగా అని అంటారు. మీకెందుకు వాంతులొస్తాయి? తెలియనట్టు అడుగుతారేంటండి? కడుపుతో ఉన్నప్పుడు 2-3 నెలలు వాంతులవ్వడం, వికారంగా అనిపించడం, పులుపు తినాలి అని అనుకోవడం వెరీ కామన్ యునో. మరి ఎందుకు అడగట్లేదు? మామిడికాయ సీజన్ కాదనుకోకండి, కొరుకుతానంటే తెప్పిస్తాం. పెద్దబావు గారు, నా కడుపు కొట్టకూడదు అంటున్నారు, మళ్ళీ అక్కల ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఇప్పుడు నెల తప్పిన హాసిని నయనీలు ఎప్పుడు కంటారు అనుకుంటున్నారు? ఇంకో 4 రోజుల్లో డేట్ ఎస్టిమేట్ చేసి చెప్పొచ్చన్నయ్య. సారీ విశాల్, ఈసారి చెప్పలేదు. మీరే కాదు, డాక్టర్స్ కూడా. అక్క 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 చెల్లి, ఏమైంది? అక్క, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? నాకేంటి, నేను బ్రహ్మాండంగా ఉంటే. నువ్వేం తాగలేదు కదా? ఇప్పటిదాకా లేదు చెల్లి. రాత్రి పార్టీలో నా మొగుడికి ధీటుగా సగం సీసా కొట్టి పడేద్దామని అనుకుంటున్నాను. అభ్యంతరం చెప్తే తిలోత్తమ అత్తయ్యకి దేత్తడి పోచముగుడి. హాసిని, నైని కంగార్ని నువ్వు గమనించడం లేదు. సిస్టర్, వైఫ్ ఇయర్. నీ ప్రాణం పోయేలా ఉందక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.